ఈసారి గతంలో కంటే తెలంగాణపై ఈసీ డబుల్ ఫోకస్ చేసింది. దీంతో ఈసీ నుంచి ఏ మెసేజ్ వచ్చినా అధికారులు టెన్షన్ నెలకొంటుంది. రిమార్కు రాకుండా జాగ్రత్త పడేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఈసీ వేటు వేస్తోందని ఆందోళన ఎన్నికల అధికారులు నెలకొంది. అయితే తెలంగాణ ఇంటెలిజెన్సీ అధికారులు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై డైలీ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బలగాలు పంపించడానికి ఈసీ సన్నద్ధమవుతోంది. ఈసారి గతంలో కంటే తెలంగాణపై ఈసీ డబుల్ ఫోకస్ చేసింది. దీంతో ఈసీ నుంచి ఏ మెసేజ్ వచ్చినా అధికారుల్లో టెన్షన్ నెలకొంటుంది. రిమార్క్ రాకుండా జాగ్రత్త పడేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఈసీ వేటు వేస్తుందనే ఆందోళన ఎన్నికల అధికారుల్లో నెలకొంది. తెలంగాణ ఇంటెలిజెన్సీ అధికారులు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై డైలీ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బలగాలు పంపించడానికి ఈసీ సన్నద్ధమవుతోంది. ఈసారి గతంలో కంటే తెలంగాణపై ఈసీ డబుల్ ఫోకస్ అయితే చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, తెలంగాణ ఎన్నికలపై ఈసీ డబుల్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈసీ నుండి ఎలాంటి మెసేజ్ వచ్చినా కూడా అధికారులు టెన్షన్ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. రిమార్కు రాకుండా జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్నికల అధికారులు అన్ని కసరత్తు చేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఈసీ వేటు తప్పదనే భయాందోళన కూడా ఎన్నికల అధికారులు నెలకొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు అధికారులను కూడా ఈసీ వేటు వేయడం జరిగింది. వాళ్ళని బదిలీ చేసే పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇప్పటికే పోలీస్ శాఖలో 13 మంది ఉన్నత అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి చూసాం. అదేవిధంగా 4 జిల్లాలకు చెందిన కలెక్టర్లను కూడా ఈసీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈసీ నుండి ఎలాంటి సమాచారం వచ్చినా కూడా వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అవసరం జరగకుండా కూడా అధికారులు అయితే కసరత్తు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈసీ వేటు వేస్తున్న ఆందోళన ఎన్నికల అధికారులు కూడా చాలా వరకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే తెలంగాణలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రాష్ట్ర పరిస్థితుల పైన ఎన్నికల్లో ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు ఈసీ కూడా సమాచారం అందజేస్తున్న పరిస్థితిగా చూస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితిపై డైలీ రిపోర్ట్ కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపిన పరిస్థితిగా మనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయ పార్టీల పైన అదేవిధంగా ఎలక్షన్ అధికారులకు కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పార్లమెంట్ కూడా ఈసీ పరిగణలోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇక్కడ ఉండి పలు రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తులు అనుకున్న పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఇటు ఎలక్షన్స్ లో బాగా డబ్బు మద్యం కూడా ఫిర్యాదు ఇస్తున్న పరిస్థితి కూడా మనం వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కఠినంగా వివరించాలని కూడా ఈసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూలింగ్ పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలకు ఎవరైతే అధికారులు సహకరిస్తున్నారనే అనుమానం ఉందో వారిని వెంటనే సస్పెండ్ చేయాలనే ఆలోచన కూడా ఈసీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల రాష్ట్ర పర్యటన 10 అధికారులకు కూడా గట్టిగా ఈసీ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంతంగా ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. చెక్ పోస్టులు చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోకి ఇటు జిల్లాలోకి కూడా ఇటు మద్యం కానీ అదేవిధంగా డబ్బు కానీ వెళ్లకుండా కూడా చెక్ పోస్ట్ ద్వారా తనిఖీ నిర్వహించి కూడా ఎక్కడికక్కడ కూడా అరికట్టే ప్రయత్నం అయితే అధికారులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.
మరోవైపు చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎలక్షన్లకు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచిన పరిస్థితి పడినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. దీనిపై ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విచ్చలవిడిగా మద్యము డబ్బు కూడా పంపిణీ అవుతున్నట్టు కూడా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈసీ కఠినంగా ఉన్నారనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే 2018 ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల్లో మనీ లాండరింగ్, అదేవిధంగా ఎన్నికలకు ఉల్లంఘించి రాష్ట్రంలో అత్యధికంగా కూడా డబ్బు అదేవిధంగా మద్యం కూడా సరఫరా అయినట్టు కూడా ఈసీకి కంప్లీట్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో స్పెషల్ అబ్జర్వేషన్ కూడా ఈసీ రంగంలో దిగింది. ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికి కూడా ఈసీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు చూసుకుంటే కేంద్ర బలగాలను కూడా ఇటు రాష్ట్ర పోలీస్ శాఖ అధికారులకు సహకారంతో పాటు ఇంకొక కేంద్ర బలగాలను కూడా రాష్ట్రంలో దించడం జరుగుతుంది. ఎక్కడ కూడా శాంతియుత వాతావరణం లేని చోట కూడా కేంద్ర బలగాలు వారి యాక్షన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకోటి రెండంతస్తుల చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసేది. రాష్ట్ర అధికారులు చేసిన చెక్ పోస్ట్ తో పాటు కేంద్ర బలగాలతో పాటు కూడా చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే ఈసీ చేస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఇటు అధికార పార్టీ అదేవిధంగా ఇతర పార్టీ నాయకులకు కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా డబ్బులు అదేవిధంగా మద్యం కూడా బయటకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల సహాయంతో అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ పోదు ఈసీ ఈసారి ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కౌండిన్య.